నేను ఒకటే అంటున్నా, మీరు చిమ్మిన విషం ఏంటి అసలు? జగన్ గారు తన ఫోటోతో పాస్ పుస్తకం ఇచ్చాడంటారు, రాళ్ల మీద జగన్ బొమ్మ వేశారని చెప్పి మీరు దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. రాళ్ల మీద అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎవడో నాలాంటి పక్కన చెప్పాడు. అసలు ఎందుకు వచ్చింది అసలు రాళ్ల మీద బొమ్మ? లేకపోతే కొత్త రాయి ఎందుకు వచ్చింది? భూ సర్వే విధానం 1932 తర్వాత మళ్ళీ సర్వే జరగలేదు, రీసెటిల్మెంట్ జరగలేదు. అదే రికార్డులని ఇవాళ దాకా మనం మార్చుకుంటా అదే దాన్ని కొనసాగిస్తూ వెళ్తున్నాం. అదే రికార్డులను కొనసాగిస్తూ వెళ్తున్నాం కదా. మీరు వచ్చిన తర్వాత మీ గవర్నమెంట్లో ఒకటి పెట్టారు, ఏమని? డైనమిక్ అడంగల్ కరెక్షన్, డైనమిక్ అడంగల్ సబ్ డివిజన్, డైనమిక్ అడంగల్ సబ్ డివిజన్ అని పెట్టారు. ఎంత రోత, ఎంత బూత్ అది! డైనమిక్గా అడంగల్ సబ్ డివిజన్ అవటం అనేది సర్వేర్తో సంబంధం లేకుండా, సర్వేర్ రిపోర్ట్ లేకుండా డైనమిక్గా అడంగల్ సబ్ డివిజన్ అవటం అనేది ఎంత బూత్! అసలు ఎంత తలకాయలు పట్టుకున్నారు జనం. అసలు రైతాంగం చచ్చారు, రెవెన్యూ వాళ్ళు చచ్చారు. మీ పైత్యానికి, అనాలోచితంగా మీరు తీసుకొచ్చినటువంటి మార్పులకి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు? పాత రీసెటిల్మెంట్ ప్రకారం, పాత రీసెటిల్మెంట్ 1932లో చేసినటువంటి రీసెటిల్మెంట్ ప్రకారం, సర్వే ప్రకారం ఎవడన్నా రాయి పీకితే మళ్ళీ సర్వేయర్ వచ్చి ఎక్కడి నుంచో కండప్రాయి ఎక్కడన్నా ఉంటే ఆ సర్వే రికార్డు మూలానికి, ఆ ఊరికో, ఆ రెవెన్యూ గ్రామానికి ఎక్కడో కండప్రాయి ఉంటే ఆ కండప్రాయి దగ్గర నుంచి కొలుచుకుంటా మొత్తం ఊరంతా కొలిచి వస్తే కానీ మళ్ళీ వీళ్ళ పొలం ఎక్కడో, ఆ సర్వే నెంబర్ హద్దులు ఎక్కడో తెలియని పరిస్థితి. దాన్ని మార్చాలని భూతగాదాలనేంటి? చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి లాంటాడో, చంద్రబాబు గారు లాంటాడో గబాలను ఒక రాయి పీకేస్తే తెల్లారేపటికి పొలం గట్టు జరుపుకుంటే రైతుకు దిక్కులేని పరిస్థితి. ఇవాళ దానికోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన చేశాడు. ఏ పరిస్థితుల్లో రైతు ఇబ్బంది పడకూడదు, భూ యజమాని ఇబ్బంది పడకూడదు. సర్వే నెంబర్ ఎక్కడైతే అక్కడ చికాకు అంటే ఏ ఇబ్బంది లేకుండా సెల్ ఫోన్ తీసుకెళ్తే సర్వే నెంబర్ తెలియాలి. రేఖాంశాలు, అక్షాంశాల ఆధారంగా అంటే లాంగిట్యూడ్, లాటిట్యూడ్ ఆధారంగా భూ సరిహద్దులు మార్క్ చేయాలి. అది ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియ. దాన్ని భారతదేశంలో తొలిసారి తీసుకురావాలనుకున్నాడు, కేంద్రం సపోర్ట్ చేసింది, తీసుకొచ్చాం. దాన్ని సిస్టమ్ని పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక గ్రామంలో పెట్టడం, మండలంలో లేదా 2 గ్రామాల్లో పెట్టి ఆ పైలట్ ప్రాజెక్టులో ఇవన్నీ చేసుకుంటా ఎల్పిఎంల ఆధారంగా భూమిని కొలుచుకుంటూ వచ్చే పరిస్థితుల్లో మొత్తం పూర్తి చేస్తూ వస్తుంటే అధికారులు చెప్పారు, నాలాంటి మంత్రులు, నాలాంటి వాడు చెప్పారు చాలామంది, సార్ ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఒక చరిత్ర, ఇది భూమి ఉన్నంత వరకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సర్వేని, అద్భుతమైన సర్వే, నువ్వు సర్వే తీసుకొచ్చావు కాబట్టి ఒక ల్యాండ్ మార్క్ కింద ఉంటుంది, ఒక గొప్పదాన్ని నువ్వు తీసుకొచ్చావు కాబట్టి ఫోటో వేద్దాం సార్ అని ఎవడన్నాడు? జగన్మోహన్ రెడ్డి గారు అనకుండా ఉంటే బాగుండేది అన్నారు. ఆ తప్పితే ఏంటి మా ప్రభుత్వం చేసింది? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసింది ఆ రాయి మీద బొమ్మ ఉండటం అనే దాన్ని చూపించి ఒక అద్భుతమైన విషయాన్ని భూ యజమానికి, రైతాంగానికి గొప్ప వరంలాగా మారినటువంటి ఆ సర్వే వ్యవస్థని మీరు దాన్ని అల్లరల్లరి చేశారు. ఇవాళ మీరేం చేస్తున్నారు? అదే సర్వేని కదా, అదే సిస్టమ్ కదా. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కొంత ప్రక్రియ మొదలుపెట్టి నడిపినటువంటి 2024 దాకా నడిపిన ప్రక్రియే కదా సర్వేలో ఈ రోజుకి మీరు కొనసాగిస్తున్నారు. ఆ రోజు ఏం చెప్పారు? రద్దు చేస్తామని చెప్పారు ఎలక్షన్ ముందు. ఇవాళ దాన్నే కొనసాగిస్తున్నారు. కాకపోతే మీరేం చేస్తున్నారు? ఎవడు రాడు కొనుక్కోమన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాయే సప్లై చేసింది. వాళ్లే ప్రభుత్వమే బాధ్యత తీసుకుని ఎస్ నీ సరిహద్దు ఇక్కడ అని చెప్పని ప్రభుత్వం బాధ్యత తీసుకుంది. నీ పొలానికి సరిహద్దు ఇక్కడ అని చెప్పే బాధ్యతను తీసుకుని ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేయటమే తప్పు అయితే అసలు చంద్రబాబు నాయుడు గారు మీరు రామారావు గారిని పడేశాక ఎన్నిటి మీద కుల సర్టిఫికెట్ మీద ఈ సేవ అనేది పెట్టి కుల సర్టిఫికెట్ మీద మీ ఫోటో ఉండేది, ఆదాయం సర్టిఫికెట్ మీద మీ ఫోటో ఉండేది,
కుటుంబం సర్టిఫికేట్ మీద మీ సేవలోంచి తీస్తే మీ ఫోటో ఉండేది. మరి మీరెవడు? మా కుల పెద్ద? ఎవడైనా ఏ కులస్తుడికైనా, ఒక వెనుకబడిన కులస్తుడికో, ఒక దళితుడికో, ఒక ట్రైబల్కో మీరు కుల పెద్ద అని అడుగుతున్నాను. ఇప్పుడు నేను కాపు సర్టిఫికేట్ తీసుకుంటే మా సర్టిఫికేట్ మీద మీరు ముఖ్యమంత్రి అయిన కొత్తలో 2000కు ముందు 2004 దాకా మీ ఫోటో వచ్చేది. అంటే ఏంటి, మా కుల పెద్ద మీరు? లేదా మా వంశానికి ఆది పురుషుడా, మా కులానికి మీ ఫోటో ఎందుకు వచ్చేది? మీ గురువింద గింజ మామూలుగా నువ్వు 6 అడుగుల గురువింద గింజవి, నీకు మామూలుగా పేకల దాకా నలుపు ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు. మీరు ఇన్ని కబుర్లు చెప్తున్నారు. ఏంటి క్యూఆర్ కోడ్ కొత్తగా మీరు ఇచ్చారు. ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారి పాస్ పుస్తకం ఇదే కదా. ఇదిగో దీంట్లో జగన్ గారి తల మీద రాజముద్ర ఉంది. జగన్ గారి తల మీద రాజముద్ర ఉంది కదా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖ అని రాసి ఉంది కదా. ఈ పేజీ మీద రాజముద్రే కదా. ఇక్కడ జగన్ గారి బొమ్మ ఉంది. ఇది రాజముద్ర ఉంది కదా. ఇది రాజముద్రే కదా అన్నా. మరి ఏంటి, ఏం తప్పు చేశారు? ఇదో క్యూఆర్ కోడ్. అసలు క్యూఆర్ కోడ్ సిస్టమ్ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కదా. క్యూఆర్ కోడ్ ఉందా లేదా? పట్టాదారు పాస్ పుస్తకం మీద క్యూఆర్ కోడ్ సిస్టమ్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతోనే ఈ ఆంధ్ర రాష్ట్రంలో మొదలా కాదా? మరి చాలా అనుభవం ఉంది కదా మీకు. 14 ఏళ్ళు 25 ఏళ్ళు అని చెప్తారు కదా. మీరుండగా ఈ సర్వే సిస్టమ్ ఎందుకు తీసుకురాలేదు? మీరుండగా ఈ క్యూఆర్ కోడ్ ఎందుకు తీసుకెళ్ళలేదు? కంప్యూటర్ నేనే కనిపెట్టానంటారుగా మీరు. మరి క్యూఆర్ కోడ్ అంటే, ఈ క్యూఆర్ కోడ్ కొడితే పట్టాదారు పాస్ పుస్తకంలో ఊరికే గళ్ళుండి ఆ గళ్ళలో పేరు, సర్వే నెంబరు, ఎంత విస్తీర్ణం తప్పితే ఏమన్నా ఉండేదా? ఖాతా నంబర్ ఉండేది ఫ్రంట్ పేజీలో, పేరు ఖాతా నంబర్ ఉండేది, ఏ రెవెన్యూ విలేజే ఉండేది. లోపల గళ్ళుండి గళ్ళలో సర్వే నెంబర్ ఎంత, విస్తీర్ణం ఎంత, దాంట్లో ఎంత ఉంది ఇడది ఆ పేరు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక అది ఉంది, అది క్యూఆర్ కోడ్ ఉంది. మ్యాప్ కొలతలతో సహా మ్యాప్ ఎప్పుడన్నా పట్టాదారు పాస్ పుస్తకంలో అంత క్రితం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ఇది ప్రవేశపెట్టేదాకా పొలం కొలతలతో సహా తూర్పు ఎంత ఉంది, దక్షిణం ఎంత ఉంది, పడమర ఎంత ఉంది, ఉత్తరం ఎంత ఉంది, కొలతలతో సహా అప్పుడే కదా మొదలు. జగన్ గారు పెట్టయిన తర్వాతే కదా. మళ్ళీ దానికి కూడా క్యూఆర్ కోడ్ ఉంది కదా, ఆ మ్యాప్కి కూడా. రేఖాంశాలు, అక్షాంశాలు చూడండి పక్కన. ఆ మ్యాప్కి సరిహద్దు అంటే లాంగిట్యూడ్, లాటిట్యూడ్ సరిహద్దులు కూడా అన్ని దిక్కుల. ఆ పొలానికి మొత్తం 8 కొలతలు. ఆ పొలానికి 8 కొలతలు ఇచ్చారు. ప్రతి పొలానికి 8 కొలతలు. ఎక్కడ కొద్దికి కూడా బెసక్కుండా, ఎవడు ఆక్రమించకుండా. లాంగిట్యూడ్, లాటిట్యూడ్ అంటే రేఖాంశాలు, అక్షాంశాలతో ఉంది కదా. క్యూఆర్ కోడ్ ఉంది కదా. మరి ఇవన్నీ ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినాయే కదా. ఇది ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు కదా మరి ప్రవేశపెట్టింది. మరి మీరేం చెప్తున్నారు ఇవాళ? మొత్తం నేనేం చెప్తున్నారు మీరు. భూమి అనేది మన గౌరవం, మన దేశం, మన రాష్ట్రం, మన గౌరవం అని చెప్పని ఒక స్లోగన్తో ఈ భూమి యొక్క వివరాలని పట్టదారు పుస్తకం అంటే సమగ్రంగా మ్యాపు, లాంగిట్యూడ్, లాటిట్యూడ్ హద్దులతో ఒక్క పొలానికి, ప్రతి పొలానికి 8 సరిహద్దులతో, 8 సరిహద్దులతో రికార్డు తయారు చేసి ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు. మీరేం మార్చారు చెప్పండి? జగన్ బొమ్మ తీయటం తప్పితే మీరేం చేసింది చెప్పండి? మీది 2వ పేజీ, ఇది పైన బ్లూ అట్ట, ఇది 2వ పేజీ మీరు ఇచ్చింది. అదే పుస్తకం కదా. క్యూఆర్ కోడ్ జగన్ లాగానే క్యూఆర్ కోడే కదా. ఇదే కదా ఫోటో. జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో ఫోటో ఉంది, పాత దాంట్లో ఫోటో ఉంది. జగన్ గారు వచ్చే వరకు క్యూఆర్ కోడ్ లేదు.
ఇప్పుడు క్యూఆర్ కోడ్ వచ్చింది. ఇదిగో మ్యాప్ మేమే ఇచ్చాంగా మ్యాప్, మీరు కొత్తగా ఇచ్చినా చెప్తున్నారు. కొలతలు ఇచ్చింది మేమే కదా, రేఖాంశాలు అక్షాంశాలు మేము ఇచ్చాం కదా, మరి మాది కాపీ కదా ఇది. మీరేం చేశారంటే జగన్ ఫోటో తీసేసి కొత్తగా పుస్తకాల్లో కూడా కక్కుర్తిపడి ఎంత మిగిల్చుకున్నారు. ఒక్కో పుస్తకం ఎంతకు ప్రింట్ చేశారు చూడండి. జగన్ గారు ఎంతకు ప్రింట్ చేశాడు, మీరు ఎంతకు ప్రింట్ చేశారు చెప్పండి. ఒక్కో పుస్తకం ఎంతకి తయారు చేయించారు మీరు. అన్నింటిలో కక్కుర్తి కమిషన్లు. ఈ కక్కుర్తి కమిషన్ జగన్ గారు ఫోటో తీసేసామని మీ ఆస్తుల మీద, మరి మా గతంలో మా కుల సర్టిఫికెట్ల మీద, మా ఇన్కమ్ సర్టిఫికెట్ల మీద, ప్రతి దాని మీద మీ ఫోటో వచ్చేది కదా. అప్పుడు లేని తప్పు ఇప్పుడు తప్పండి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారుల మాటినో ఎవడో మాటిని చేశాడనుకో, ఏంటి దీంట్లో నేరం ఏంటి అంటున్నా. దీంట్లో నేరం ఏంటి? ఆయన ఏమనుకున్నాడు, దేశంలోనే ఒక ఉన్నతమైన అద్భుతమైన సర్వే సిస్టమ్ నేను తీసుకొచ్చాను. ఒక ల్యాండ్లో భూ సంబంధించినటువంటి విషయాలు ప్రభుత్వం ఇదివరకు నాకు సంబంధం లేదని చెప్పేది, నా ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఇది నాది బాధ్యత. ఆస్తి కొనుక్కుంటే బాధ్యత అది, ఆస్తి తగు ఉంటే తేల్చాల్సిన బాధ్యత అది, ఆస్తి సరిహద్దులు ఎవడు చెరపలేనట్టుగా సరిహద్దులు బిగించాల్సిన బాధ్యత నాది అని చెప్పి అనుకున్నాడు. సరే, నేను గొప్ప సిస్టమ్ నీ దగ్గర భజన చేసేవాళ్ళు ఉన్నట్టే మా దగ్గర కూడా భజన చేసేవాళ్ళు ఎవడో ఒకడు ఉంటాడు కదా. ఆ భజన బృందం, సార్ మీరు అద్భుతం సార్, మీరు మన ఫోటో వేస్తే బాగుంటుంది సార్, చరిత్ర కదా సార్ అంటే సరే అని బలహీనత పడి ఉంటాడు. దీనికి ఏంటి, దీని నేరం ఏంటి, ఘోరం ఏంటి? దీనికి నేరమా ఘోరమా? ఇది ప్రభుత్వ రికార్డు కదా, ఆన్లైన్ రికార్డు కదా. ఇప్పుడు మీరు వచ్చారు, ఈ క్యూఆర్ కోడ్లో మొత్తం మీరు కావాలని తీసేశారు. ఇది పని చేయకుండా, క్యూఆర్ కోడ్ పని చేయకుండా, ఇది పెద్ద విషయం ఉంది. ఇప్పుడు దీంట్లో ఫోన్లో కొడితే వస్తుంది. రేపు మేము వస్తాం, ఈ క్యూఆర్ కోడ్ తీసేసి మా క్యూఆర్ కోడ్ పెట్టలేమేంటి? ఇవన్నీ ఎవడో చెప్తారు చంద్రబాబు నాయుడు గారు? సుత్తి కౌరులు, పేలాల కౌరులు. పెద్ద జగన్ దోష అంటే ఏంటి దోష? ఫోటో వేసుకుంటే దోష, ఏం దోష అన్న? ఇది మొత్తం గవర్నమెంట్ రికార్డ్ అని ఉంది. పోలవరం దగ్గరికి వెళ్ళి పోలవరం పూర్తవకుండా పునాదుల్లో ఉంటే జైము చంద్రన్న అంటే తప్పులేదు. వెళ్ళి బస్సులు వేసుకెళ్ళి చూపిస్తాకి 450 కోట్లు ఖర్చు పెడితే తప్పులేదు. అవ్వని పోలవరానికి ఇవాళ సూపర్ 6 సూపర్ హిట్ చేశారు మీరు. డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు, ట్రిపుల్ ఇంజిన్ బుల్లెట్ రైల్ అంట. సినిమా డైలాగులు తప్పితే పవన్ కళ్యాణ్ గారితో తిరిగి 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు లీళ్ళు అవుతారంట. సినిమా డైలాగులు చంద్రబాబు నోటి వెంబడి సినిమా సుత్తి కబుర్లు పోయి సినిమా కబుర్లు వస్తున్నాయి. ఇదివరకు సుత్తి డైలాగులు ఉండేవి, ఇప్పుడేమో సినిమా డైలాగులు. ఏంటి ట్రిపుల్ ఇంజిన్ సర్కార్? ఎవరు ట్రిపుల్? ఎవరు ఏంటి ట్రిపుల్? ఏంటి ఈ రాష్ట్రానికి ఈ ట్రిపుల్ ఇంజిన్ బుల్లెట్ రైల్ వల్ల ఏంటి ఉపయోగం? దమ్ముడి ఉపయోగం ఉందా అని అడుగుతున్నాను. డబుల్ కాదు, డబుల్ ఇంజిన్ అయితే లేదు, ట్రిపుల్ ఇంజిన్ అయినా లేదు కదా. గత 5 ఏళ్ళు 2014 నుంచి 19 దాకా డబుల్ ఇంజిన్ సర్కారు ఈ రాష్ట్రానికి ఒదిగింది ఏంటని అడుగుతున్నాను. చెంబుడు నీళ్లు దోషుడి మట్టే కదా. ఈ రాష్ట్రానికి ఏం మిగిలింది? చెంబుడు నీళ్లు దోషుడి మట్టి మిగిలింది డబుల్ ఇంజిన్ సర్కార్తో. ఇప్పుడు ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ బుల్లెట్ ట్రైన్తో ఏం మిగులుతుంది? ఏం మిగులుతుంది అంటే 2 ఏళ్ళకి 3 లక్షలు, 2 ఏళ్ళు ఇంకా నిండలా. మీ అబ్బాయి 18 నెలలు అని చెప్తున్నట్టున్నాడు నిన్న గొప్పగా. 18 months కంప్లీటెడ్ అని ఇంగ్లీష్లో చెప్తున్నాడు కదా. 18 monthsకి 3 lakh crores అప్పు తెచ్చారు మీరు. 18 నెలలకి 3 లక్షల కోట్లు అప్పు తెచ్చే పరిస్థితి. నేను చంద్రబాబు నాయుడు గారిని మీరు ముగ్గురు కలిసి, మీ బుల్లెట్ ట్రైన్ అంతా కలిసి ముగ్గురు, నేను అనుకోవటం రమారమి, ఇది జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, రేపు వేసవికాలానికి మీరు ముగ్గురు ట్రిపుల్ ఇంజిన్ కలిసి మొత్తం అంతా ట్రిపుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైను పెద్ద కేక్ కట్ చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు 3,32,000 కోట్లు, ఎంత 31,000 కోట్లు చేశాడు. మేము అసలు జగన్ 5 ఏళ్లలో చేశాడు. మేము 2 ఏళ్ళు తిరగకుండానే 2 ఏళ్లలో జగన్ రికార్డు బ్రేక్ చేశాం. జగన్ తెచ్చిన అప్పుల కన్నా ఎక్కువ చేశామని మీరు పెద్ద కేక్ కట్ చేసుకుంటే పనికి వస్తుంది తప్పితే
ఈ బుల్లెట్ ట్రైన్, ట్రిపుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ దేనికి పనికి వస్తాయా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో ఈ రాష్ట్ర సంక్షేమం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం 3 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు, ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ల పట్టాలు, ఇట్లా అనేక కార్యక్రమాలు, ప్రభుత్వ హాస్పిటల్ చేయటం, 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేయటం, ఇట్లా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా 2,60,000 కోట్ల రూపాయల సంక్షేమాన్ని సరాసరి నేరుగా ప్రజలకు అందించడంలో కానీ, వీటన్నిటి కోసం 5 ఏళ్లలో 3,30,000 కోట్లు అప్పు చేస్తే, మీరు 18 నెలల్లో అంటే 60 నెలల్లో 3,32,000 కోట్లు, 3,30,000 కోట్లు చేస్తే 18 నెలల్లో 3 లక్షల కోట్లు అప్పు చేశారు మీరు. ట్రిపుల్ ఇంజిన్ దేనికి పనికి వచ్చిందని అడుగుతున్నాను. భవిష్యత్తులోనూ కరెంటు ఛార్జీలు పెంచలేము. ఇంతకన్నా దగా ఇంకేమన్నా ఉండతా? పచ్చి దగా. ఇవాళ దాకా పెంచలేదంట, భవిష్యత్తులో కూడా పెంచడంట. అసలు ఏం చేయాలి చంద్రబాబు నాయుడు గారు? మేము బరి తెగించి ఇంత అబద్ధాలు ఆడుతుంటే సిగ్గుపడే పని లేదు. బరి తెగించి మీరు ఈ రకంగా మాట్లాడుతుంటే, అంటే ఎదురెవరన్నా మాట్లాడితే జైలు వేసేస్తారు. చిన్న చిన్న భూతగాదాలు పెట్టుకోవద్దని ప్రజలందరినీ కోరుతున్నా అంట. కుటుంబ సభ్యులు, బంధువులతో వివాదాలు వద్దు. అద్భుతం అండి. అసలు మీకు ఎవడు సాటిరాడు. బంధువులతో తగాదా పెట్టుకోవద్దు, చుట్టాలతో తగాదా పెట్టుకోవద్దు, కలిసిమెలిసి ఉండండి, ఆస్తి తగాదాలు వద్దు. ఇంతే కదా మీరు మాట్లాడేది? ఇదే కదా. రామారావుతో తగాదా పెట్టుకున్నది ఎవరో? పిల్లనిచ్చిన మామతో. బామ్మరితో తగాదా ఎవరికి? తోడేళ్లతో తగాదా ఎవరికి? వదిన గారితో తగాదా ఎవరికి? తమ్ముడితో తగాదా ఎవరికి? బామ్మర్ది కొడుకు జూనియర్ ఎన్టీఆర్తో తగాదా ఎవరికి? మాకా? తగాదాలు పెట్టుకునేది మీరు. మీది ఎట్లా ఉంటుందంటే, మీరు మాత్రం ఒకనే కంటారు, అందరూ నలుగురిని కానీ 5 కానీ అంటున్నారు. మీ అబ్బాయి ఒకనే కంటాడు, మీరు మాత్రం అందరూ 10 మందిని కానీ అంటున్నారు. అంటే ఏది మీరు ఆచరించరో అది అందరిని ఆచరించమని చెప్తారు. చుట్టాలతో తగులొద్దు అంటారు, మీరు అన్ని చుట్టాలతో తగులు, మొత్తం మీ చుట్టాలందరితో తగులు మీరే కదా. ఎవరికి తగులు ఉన్నాయి? మాకెవడికి ఉన్నాయి తగాదాలు? మా చుట్టాలతో మాకెవడికి తగాదాలు ఉన్నాయి? ఇదొకటే కాదు, ఇంకోటి కూడా చెప్తాడు, ఆస్తులు తగాదాలు వద్దు అంటాడు. ఎన్టీ రామారావు గారు రోడ్ నెంబర్ 13లో రామారావు గారు చివరిసారిగా అంటే అసూలు బాసినటువంటి ఇల్లు, ఆ ఇంటి ఎదురుగుండా ఉన్నటువంటి రామారావు గారి కిరీటాలు, ఆయన సినిమా డ్రెస్సులు, ఆయన మొత్తం సినిమా వ్యవహారాలు, ఆయన చైతన్య రథం అన్నీ దాచుకున్న బిల్డింగ్ని కోర్టుకు దావా వేసి లాక్కున్నది ఎవరు? ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ని కోర్టు కేసు లాక్కున్నది ఎవరు? రామారావు గారి దగ్గర నుంచి. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ బ్యాంక్ అకౌంట్లు సీజ్, రామారావు సంతకం పనికి రాకుండా, ఎన్టీ రామారావు గారి సంతకం పనికి రాకుండా సీజ్ చేయించి ఆ డబ్బు మొత్తం మీకు వాల్చుకుని ఆ డబ్బులంతా మీరు వాడుకున్నది ఎవరు? మీరు కాదా? బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో పెట్టింది ఎవరు? ఎన్టీ రామారావు గారు. ఇవాళ ఎవరి చేతిలో ఉన్నారు? మీరు, మీ అబ్బాయి, మీ కోళ్ళు, మీ అబ్బాయి తోడళ్ళు. పాత వాళ్ళందరూ ఏమయ్యారు? నోరి దత్తాత్రేయ గారు ఏమయ్యారు? హాస్పిటల్ పెట్టిన, క్యాన్సర్ హాస్పిటల్ పెట్టిన డాక్టర్ గారు, ఆలోచన చేసిన డాక్టర్ గారు ఏమైపోయాడు? కోడెల శివప్రసాద్ కుటుంబం ఏమైపోయింది? వీళ్ళందరూ ఏమైపోయారు? ట్రస్ట్లో పాత సభ్యులందరూ ఏమైపోయారు? ఎవరు ఆస్తులు లాక్కున్నది? ఎవరు చెప్తున్నారు నీతులు? నిమ్మకూరులో జూనియర్ ఎన్టీఆర్కి పొలం లేకుండా ఇప్పుడు మొత్తం తీసేసుకున్నది ఎవరు? భయపెట్టారా? బెదిరించారా? ఏం చేశారు? బతిమాలారా? మొన్న 100 ఎకరాలు కొన్నారు కదా మీ ట్రస్ట్కి నిమ్మకూరులో. మన ఇంటి వాళ్ళు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నారుగా. రిజిస్ట్రార్ గారు పరిగెత్తుకుంటా నిమ్మకూరు వచ్చి చేశాడు కదా. అందరి మొత్తం మీ బామ్మర్దులి అందరూ కొనేసుకున్నారు కదా మీరు. నేను తగులు ఆస్తులు తగులు పెట్టుకోవటం, ఇంట్లో చుట్టాలతో తగులు పెట్టుకోవటం, చుట్టాల ఆస్తులు లాక్కోవటం. మీ అత్తగారు బతికుంది కదా, మాంగారు చచ్చిపోయాడు, అత్తగారు బతికుంది కదా, అత్తగారితో తగు ఎందుకు? సంక్రాంతి పూట
పెద్దల పండుగ సంక్రాంతి పూట ఓ పూట భోజనం పెట్టి చీర పెట్టి పంపించావు పోనీ ఏమన్నా అత్తగారికి ఎప్పుడన్నా? ఇవాళ మేము పెట్టుకున్నాం తగులు పెట్టుకునేది మీరు, జనాలను తగులు పెట్టుకోవద్దని చెప్తారు. అంటే మీరు ఏది ఆచరించరో దాన్ని మీరు అందరిని ఆచరించమని చెప్తారు. కోడి పందాలు వినోదంగా చూడాలి, జోదంగా కాదంట. చూడండి ఇంక కవులు చెప్తాడు. అంత ఎలక్షన్ ముందు ఏం మాట్లాడాడు చూడండి. మన సాంప్రదాయం అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు. వీళ్ళ ఎమ్మెల్యే గారు ఒక ఆయన అయితే అసలు మామూలుగా ఎవడో ఇక్కడ మన జోదం ఆడాల్సిందే ఇక్కడ అని చెప్పి సుప్రీంకోర్టుల దాకా వెళ్తాడు, స్టేట్మెంట్లు ఇస్తాడు ఆయన. మొత్తం వీళ్ళందరూ కూడా, వీళ్ళ ఎమ్మెల్యేలు అందరూ, వీళ్ళ మంత్రులు కత్తి కడతారు, పట్టుకుంటారు, ఫోటోలు దిగుతారు, వీడియోలు దిగుతారు, రిబ్బన్ కట్ చేస్తారు బరిలకి. అక్కడ జరిగేదంతా జోదం. పోలీస్ కేసులు ఉండవు ఒక్కడి మీద. అక్కడ పోలవరం లిఫ్ట్ ఈయన చెప్తాడు చూడండి. గోదావరిలో మనం వాడుకుందాం, కృష్ణానదిలో మన మిగిలిన నీళ్ళు ఆళ్ళంట. అసలు మిగిలిందని ఎవరికి చెప్పాడు నీకు? కృష్ణానదిలో ఆంధ్రప్రదేశ్ అవసరాలకి మించి నీళ్లు ఉన్నాయని మీరు ఏ హోదాలో చెప్తారు? మీ దగ్గర ఏం లెక్క ఉంది? ఇది ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం కాదా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ద్రోహం కాదా అని అడుగుతున్నాను. కృష్ణా డెల్టాలో రైపీరియన్ రైట్స్ ఉన్నటువంటి ప్రాంతం కృష్ణా డెల్టా ప్రాంతం. ప్రకాశం బ్యారేజ్ నుంచి కిందకున్నటువంటి ప్రాంతం అంతా కూడా అది గుంటూరులో కానీ, లేదా కృష్ణా జిల్లాలో కానీ, లేదా పశ్చిమ గోదావరి జిల్లాలో 3 ప్రాంతాల్లో ఉన్నటువంటి కృష్ణా డెల్టా ఆధారపడేటువంటి రైపీరియన్ రైట్స్ ఉన్నటువంటి ప్రాంతం కృష్ణా డెల్టా ప్రాంతం. మరి మాకేమైనా పోలవరం ఇచ్చావా? ఏమంటే పట్టిసీమ వల్ల మోటార్లన్నీ శుభ్రంగా ఆడితే 5,000 క్యూసెక్లు చీరకు చేరేది, ఇక్కడికి వచ్చేప్పటికి 3,000 క్యూసెక్లు వస్తాయి. ప్రకాశం బ్యారేజ్కి వచ్చేప్పటికి 3,000 నుంచి బాగా అయితే అందరు నోళ్ళు కడితే 5,000 క్యూసెక్లు వస్తాయి. 5,000 క్యూసెక్లతో సాగు అవుద్దా? నాగార్జున సాగర్ నుంచి కృష్ణా డెల్టాకి నీళ్లు రాకపోతే మాకు సాగు అవుతుందా? కృష్ణా డెల్టాలో వరద ఉంటే పట్టిసీమ మోటార్ ఆడించాల్సిన పని లేదు కదా, వరద నీళ్ళే మాకు సాగు అయిపోద్ది కదా. ఎవరిని ఏం చేద్దామని అంటున్నా. మనకి హక్కుగా ఉన్నటువంటి కృష్ణా డెల్టాలో ఉన్నటువంటి హక్కుని నువ్వెవరివి? నీ మనిషి అక్కడ ముఖ్యమంత్రిగా ఉంటే, ప్రభుత్వం నడిపితే మా హక్కులను వదులుతాకి నువ్వెవడవే అంటున్నా. నువ్వెవడో చంద్రబాబు నాయుడు గారు, మా హక్కును వాళ్ళకి దానం చేయటానికి నువ్వెవడివి? వాళ్ళ గిఫ్ట్గా ఇవ్వటానికి నువ్వెవడో చంద్రబాబు నాయుడు గారు? తప్పు కదా ఇది. పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గొరిగి పెట్టిందంట. 5 ఏళ్ళు పాలించవయ్యా అంటే మొత్తం మా కృష్ణానది మీద ఆధారపడిన పితోడికి తల గొరికేస్తున్నాం, క్రాప్ వేస్తున్నాం. అక్కడ సాగునీటి కోసం ఎన్జీటీ స్టే ఉంటే తాగునీటి